to invite Sumaya, daughter of Abdullah, from final year of Aliyat, to deliver a speech in Telugu. Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Alhamdulillahi rabbil alamin wassalatu wassalam ala rasulihil kareem amma ba'd. గౌరవనీయులైన ముఖ్య అతిథులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు ప్రియమైన స్నేహితులు, ఈరోజు మనం మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 78వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము. 1947 ఆగస్టు 15న ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత ఎందరో మహానుభావులు చేసిన త్యాగం ఫలితంగా మనం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందాము. ఈ రోజు మన స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరులందరినీ స్మరించుకోవడం మన కర్తవ్యం. మన దేశానికి బ్రిటిష్ వారు 1608లో వ్యాపార నిమిత్తం వచ్చారు. సూరత్ లో మొదటి సవరణం ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత క్రమక్రమంగా మొత్తం భారతదేశాన్ని ఆక్రమించారు. బ్రిటిష్ పాలన 1757 నుండి 1947 వరకు కొనసాగింది. బ్రిటిష్ పాలన భారతదేశంలో రాజకీయ, ఆర్థిక, వ్యవసాయ, సామాజిక రంగాలలో ఎన్నో మార్పులను తెచ్చింది. భారతదేశాన్ని ఆర్థికంగా దోచుకుంది మరియు స్థానిక పరిశ్రమలను నాశనం చేసింది. స్థానిక ప్రజలపై అనేక రకాలుగా అన్యాయాలు, హింసలు జరిగాయి. రైతులను హింసించారు. పంట రైతులది, పొలం రైతులది, కానీ వచ్చిన ఆదాయం బ్రిటిష్ వాళ్ళు తీసుకునేవాళ్ళు. దాని కారణంగా చాలా మంది కార్మికులు, రైతులు ఆకలి చావులకు గురయ్యారు. మిలియన్ల మంది మరణాన్ని పొందారు. దాని కారణంగా అనేక మంది స్వాతంత్ర్యం కోసం పోరాడారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్, రఫీ అహ్మద్, అబ్దుల్ గఫార్ ఖాన్, అష్ఫాకుల్లా ఖాన్, బేగం జినత్ మహల్, జారా అన్సారీ, భగత్ సింగ్, రాణి లక్ష్మీబాయి, ఇలా ఎందరో మహానుభావులు పాల్గొన్నారు. భారతదేశం అనేక జాతులు, మతాలు, భాషలు ఉన్న దేశం. అయినా మనమంతా ఒక్కటేననే భావనతో కలిసి జీవిస్తున్నాము. మన దేశం ఎన్నో రంగాలలో అభివృద్ధి చెందింది, కానీ ఇంకా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. విద్య, వైద్యం వంటి రంగాలలో మరింత అభివృద్ధి సాధించాల్సి. సమర యోధుల పోరాట బలం, అమర వీరుల త్యాగ బలం, బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం మన స్వాతంత్ర దినోత్సవం. జై హింద్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. MashaAllah, such a beautiful speech presented by Sumaya. Now I would like to invite Aisha and Zainab to have a small conversation on independence. Assalamu alaikum warahmatullahi wabarakatuh. वालेकुम अस्सलाम व रहमतुल्लाहि व बरकातुहू। मेरा नाम आयशा बिन्ते अब्दुल वहाब है। मैं 6ठी क्लास की तौलिबा हूँ। मेरा नाम ज़ैनब बिन्ते असलम है और मैं 6ठी क्लास की तौलिबा हूँ। आज यौम आज़ादी 15 अगस्त है और इसके बारे में मैं आपको कुछ पूछूंगी, क्या आप जवाब दोगी? जी हाँ, क्यों नहीं। जनूबी हिंदुस्तान में अंग्रेजों का सबसे बड़ा दुश्मन कौन था? हैदर अली। अंग्रेज किसको जनूबी हिंद में अपना सबसे बड़ा हरीफ समझते थे? टीपू सुल्तान। टीपू सुल्तान की शहादत कब हुई? 4 मई सन 1799 ईस्वी में। टीपू सुल्तान की शहादत और शिकस्त का असल सबब क्या था? मीर सादिक, मीर खमरुद्दीन पुरनैया और दूसरे ओहदेदारों की गद्दारियाँ। टीपू सुल्तान को किस टेक्नोलॉजी का बानी कहा जाता है? मिसाइल। जय हिंद, जय भारत। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू।